మద్యం తాగడానికి డబ్బివ్వలేదని కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కడపలో జరిగింది. మద్యానికి బానిసైన ఇమ్రాన్ డబ్బులివ్వాలంటూ తన భార్య జమీలను ఒత్తిడి చేశాడని, ఆమెను హింసించాడని చెబుతున్నారు మృతురాలి బంధువులు. డబ్బులివ్వడానికి జమీలా నిరాకరించడంతో ఆగ్రహంతో సుత్తితో ఆమెను అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు చెబుతున్నారు. ఈ ఘటన చూసిన తన కుమార్తెను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడని అంటున్నారు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న బంధువులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పారిపోయి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న జమీలను హాస్పిటల్కు తరలించే లోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం కూడా ఆమె మృతికి కారణమని ఆరోపిస్తూ ఉన్నారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. మద్యం కోసం డబ్బులు ఇవ్వకపోవడమే ఆమె చేసినటువంటి పాపం. మద్యంకు బానిసైనటువంటి ఇమ్రాన్ తన భార్యను అత్యంత దారుణంగా సుత్తితో కొట్టి చంపిన ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. అంటే ప్రధానంగా మృతురాలి బంధువులంతా కూడా ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. అర్ధరాత్రి వేళ జరిగినటువంటి ఈ ఘటన పైన బంధువులందరూ కూడా పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే చల్లగా ఉన్నటువంటి కుటుంబంలో మద్యం చిచ్చు పెట్టింది. మద్యానికి బానిసైనటువంటి ఇమ్రాన్ ఇలా చేస్తాడని తాను ఊహించలేకపోయామని చెప్పి అంటూ ఉన్నారు. అంతేకాకుండా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇమ్రాన్ మద్యానికి బానిస అవుతూ వచ్చాడు. కానీ నిన్న కూడా అంటే తాను పనిచేసినటువంటి డబ్బును ఫోన్పే ద్వారా తన భార్య అకౌంట్కు పంపించినటువంటి తర్వాత అందులో నుంచి అతను మద్యం తాగడానికి 300 రూపాయల డబ్బులు ఇచ్చినప్పటికీ మరింత డబ్బులు ఇవ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తూ వచ్చాడు. కాకపోతే పిల్లలకు గత 3 రోజులుగా ఆహారం కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, కాబట్టి ఈ 500లతో పిల్లలకు రేపు ఉదయం ఆహారం తీసుకొచ్చడానికి తాను ఉపయోగిస్తానని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మృతురాలి అక్క అయినటువంటి ఆయిషా బాను ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది? అంటే ప్రధానంగా వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉండేటివే? ఎప్పుడు గొడవ ఉండేదే సార్. షాక్ తగిలించాడు, బెల్ట్తో కొట్టారు, కత్తితో గొంతు కోయడానికి కూడా పోయినాడు. తనతో 3 నెలలు ముందు టాబ్లెట్ కూడా మింగేసి రిమ్స్లో అడ్మిట్ అయింటే మేము బతికించుకున్నాం మా చెల్లెలకు. రాత్రి 12కి మా చెల్లెలు ఫోన్ చేసింది, ఇట్లా దెబ్బ తగిలింది రా తొందరగా అంటే బయలుదేరి రిమ్స్కి పోయినాం. మేమందరం ఆటో తీసుకొని పోయి రిమ్స్కి పోయేసరికి దారిలోనే అంబులెన్స్కి 40 నిమిషాలు ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలే. వీళ్ళు డాక్టర్లు ఏం చేస్తున్నారు? అంబులెన్స్ సమయానికి రాకపోతే ఎందుకు అంబులెన్స్ మ్యాన్? మా చెల్లెలు దారుణంగా చనిపోయింది. సుత్తితో కొట్టింది, నాలుగు బయట వచ్చేసింది, పళ్ళు పగల కొట్టినాడు, కళ్ళు బయటకు వచ్చేసింది. వాడికి ఉడి శిక్ష అయ్యాలి. 3 పిల్లలు ఉన్నాడు, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. పెద్ద పాపకి మిద్ద పైనుంచి 3 అంతస్తు పైనుంచి కిందకి పోయడానికి తప్పించుకొని వచ్చేసింది ఆ పాప. ఎందుకు ఆ కూతురిని కూడా చంపాలనే ప్రయత్నం చేశాడు? పాప చూసింది కదా, పాప చూసింది, చెప్తాదని చెప్పకూడదని తోయడానికి పోయినాడు. తప్పించుకొని పారిపోయి ఇంకొక చెల్లెలు దగ్గరికి వచ్చింది, పిన్ని మా అమ్మకు కాపాడని. మేము పోయేసరికి తన ప్రాణం కొద్దిగా ఉన్నింది. రిమ్స్కి పోయేసరికి అంబులెన్స్ సమయానికి రాలే. మేము తీసుకుపోయేసరికి ప్రాణం పోయింది. మేము నా భుజాన్ని వేసుకొని ఆటోలో తీసుకొని పోయినాను, కానీ దేవుడు ఆడకు కనికరించలేదు. ఆడగా చనిపోయింది మా పాప. వీడికి తగిన శిక్ష గవర్నమెంట్ తరఫున ఇవ్వాల్సిందే. వీడు బతకడానికి హక్కు లేదు. చిన్న పాపని వీడు ఎంబడిచ్చినాడంటే కనుక ఇలాంటి తన భార్యని చంపి చిన్న పిల్లని కూడా ఎంబడిచ్చినాడంటే కనుక ఇంకా వదిలిపెట్టరు పిల్లలని. ఇలాంటి నా కొడుకుని కఠినంగా శిక్ష ఇవ్వాలా, ఉరి శిక్ష అయితే ఖచ్చితంగా ఇవ్వాలా. సో మనం చూస్తున్నాం బాధితులందరూ కూడా పూర్తిగా ఆవేదనలో ఉన్నారు. ఎందుకంటే రాత్రి ఈ యొక్క హత్య జరిగినటువంటి తర్వాత రక్షించుకోవడానికి తాము అంబులెన్స్ కోసం ప్రయత్నం చేశాము. అయితే అంబులెన్స్లు సకాలంలో రాకపోవడం వల్లే ఆమె అక్కడే మృతి చెందింది అంటున్నారు. అంతేకాకుండా హంతకుడు ఎవరైతే ఉన్నారో అతను హత్య చేసినటువంటి విషయాన్ని చూసిన తన పెద్ద కుమార్తెను సైతం చంపడానికి ప్రయత్నం చేశాడని బాధితుల యొక్క బంధువులు ఆరోపిస్తున్నారు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, NTV, కడప.